2014-15 నుంచి అంటే ఈ ప్రభుత్వ హయాంలో అంతకుముందు కూడా ఉంది. ఎందుకంటే అదే కేంద్ర ప్రభుత్వము 42,382 కోట్లు ప్రజా నిధులు అంటే లౌకిక ప్రజా నిధులు కేవలం మైనారిటీల సంక్షేమానికి, మైనారిటీలు అంటే క్రైస్తవులు ముస్లింల సంక్షేమానికి ఇచ్చింది. మరి హిందువులకు సంక్షేమం అవసరం లేదా అంటే హిందూ మత ఆధారిత సంక్షేమం అవసరం లేదా అంటున్నాను. ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆ విధంగా వేరు, మత పేరుతో మత ఆధారంగా హిందువులకు అవసరం లేదా? కానీ ఏం లేదు. తర్వాత ఈ విషయంలో ఒకటి చెప్పుకోవాలి. మన మోదీ గారు ఏమన్నా అంటే 5 కోట్ల స్కాలర్షిప్లు మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్నాము, సంవత్సరానికి కోటి విద్యార్థులకు ఇస్తున్నామన్నారు. ఆ తర్వాత ఆయన ఒక పెద్ద స్లోగన్ ఉంది మోదీ గారిది, ఏక్ హాత్ మే ఖురాన్ ఏక్ హాత్ మే దూసరా హాత్ మే కంప్యూటర్. మరి ఆ మాట హిందువులకు కూడా చెప్పొచ్చు కదా, ఏక్ హాత్ మే గీతా దూసరా హాత్ మే కంప్యూటర్. అది చెప్పరు. అయితే దీంట్లో జరిగే ముఖ్యం విషయం ఏంటంటే, సపోజ్ నేను ఈ ఉదాహరణ ఎప్పుడు చెప్తుంటాను. 3 విద్యార్థులు ఉన్నారు, ఒకే వీధిలో పక్క ఇంట్లో ఉంటారు. ఒకళ్ళు క్రైస్తవులు, ఒకళ్ళు ముస్లింలు, ఇంకొకళ్ళు హిందూ. 3 అబ్బాయిలు. వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితి కూడా సమానం, దాదాపు పక్క ఇళ్ళే. 3 ఒకే పాఠశాలలో చదువుతారు. క్లాస్మేట్లు కూడా ఒకే బెంచ్లో కూర్చుంటారు. అయితే ఒకరోజు వాళ్ళ ఉపాధ్యాయుడు వచ్చి అంటారు, ఇందులో మైనారిటీలు ఎవరైనా ఉన్నారో క్రైస్తవులు ముస్లింలు ఎవరైనా చేయెత్తమని చెప్తారు. సో అవి 2 పిల్లలు చేయెత్తారు. అని చెప్తారంటే, ప్రభుత్వం మీకు స్కాలర్షిప్ ఇచ్చింది, పాఠ్య పుస్తకాలు, యూనిఫాము, షూస్ ఇవన్నీ ఇచ్చింది, మీరు అప్లికేషన్ ఇచ్చి మీరు వెళ్ళి తీసుకోండి అని. ఈ హిందూ విద్యార్థి ఈ అబ్బాయి కూడా నిలబడి, మరి సార్ మా పరిస్థితి కూడా అలానే ఉంది, నాకు కూడా కావాలి అంటాడు. ఆ టీచర్ ఏమంటా అంటే, మరి నువ్వు మైనారిటీ కాదు కదా, నీకు అనర్హుడు నువ్వు, సో కాబట్టి నీకు రాదు అని. సో ఈ పిల్లవాడు ఆలోచిస్తాడు, 1 నెల 2 నెలలు 3 నెలలు ఆలోచిస్తాడు, నేనేం తప్పు చేశాను అంటే, హిందూగా పుట్టడమే తప్ప ఈ దేశంలో. ఆలోచించి వెద మతం ఉంటే ఏంటి పోతే ఏంది, నేను కూడా ముస్లింనో క్రైస్తవునో అయితేనే ఆ మసీదుకో చర్చికో పోయి మతం మార్చుకుంటాను.